వేగంతో దూసుకుపోతున్న గోల్డ్ రేట్ కి బ్రేకులు పడ్డాయి. నవంబర్ 11న బంగారం ధర రికార్డు స్థాయిలో 10 గ్రాములకు 1,30,000 పలికింది. తర్వాత 5 రోజుల్లోనే 5,000 తగ్గొచ్చి 1,25,000 లెవెల్లో కొనసాగుతుంది. 22 క్యారెట్స్ ఆర్నమెంట్ గోల్డ్ 10 గ్రాముల ధర 1,14,000 దగ్గర ఉంది. గోల్డ్ రేట్ రివర్స్ అవ్వడంతో మరింత పడుతుందా, మళ్ళీ ఎప్పుడు పెరుగుతుంది అని ప్రతి ఒక్కరికి వస్తున్న డౌట్. బంగారం ధరలు అంతర్జాతీయ పరిణామాల మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గితే గోల్డ్ రేటు పెరుగుతుంది. యుఎస్ ఇంట్రెస్ట్ రేటు పెరిగినప్పుడు బంగారం ధర తగ్గుతుంది. అమెరికాలో షట్డౌన్ కారణంగా అక్కడి ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గించడానికి ఆసక్తి చూపడం లేదు. నెల రోజులకు పైగా ప్రభుత్వాన్ని మూసేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం జరిగిందని యుఎస్ ఫెడ్ భావిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం లేదని ఫెడ్ సభ్యులు చెబుతున్నారు. దీనికి తోడు డాలర్ విలువ పెరగడము బంగారం ధరలు తగ్గడానికి మరో కారణం. స్వల్ప కాలంలో బంగారం ధరలను ప్రభావితం చేసే అంశాలన్నీ నెగిటివ్ సెంటిమెంట్ను బలపరుస్తున్నాయి. కానీ దీర్ఘకాలంలో గోల్డ్ రేట్లు పైకి పోతాయని బిజినెస్ అనలిస్టుల అభిప్రాయం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్ష విధానాలతో ప్రపంచ దేశాలు, ముఖ్యంగా ఇండియా, చైనా వంటి దేశాలు కేంద్ర బ్యాంకులు డాలర్ నిల్వలు తగ్గించుకొని టన్నులు బంగారం కొనుగోలు చేస్తున్నాయి. అంటే ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్గా ఉన్నంత కాలం గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏదైనా కారణంతో స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోతే తాత్కాలికంగా బంగారం ధరల్లోనూ పతనం ఉండొచ్చు. అయితే ఈ డౌన్ ట్రెండ్ తాత్కాలికమేనని, లాంగ్ టర్మ్లో గోల్డ్ రేట్లు పెరుగుతూనే ఉంటాయని అనలిస్టుల ఒపీనియన్.